అంటారు కదా సురేష్ గారు. యా అందరికీ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. అంటే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది వచ్చారు. అలాగే మీడియా ప్రింట్ వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముందుగా డైరెక్టర్ రాంబాబు సార్కి శ్రద్ధాంజలి గట్టి నివాళులు అర్పిస్తూ ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమా వచ్చేసి బ్రహ్మాండ. అసలు టైటిల్ పెట్టడమే చాలా అద్భుతంగా పెట్టడం జరిగింది. అండ్ ఈ సినిమా వచ్చేసి ఒగ్గు కళాకారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చారు కదా చాలామంది. ఒగ్గు కళాకారుల నేపథ్యంలో సినిమా జరుగుతుంది. అంటే కాన్సెప్ట్ అది తీసుకున్నారు. ఇంతవరకు అలాంటి సినిమా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు రాలేదు. సో ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రహ్మాండ అనే మూవీ. అండ్ ఆ డివోషనల్ వచ్చేసి మన కుమరవెల్లి మల్లన్న స్వామి ఉన్నాడు కదా, ఆ స్వామి మీద ఇంతవరకు సినిమా ఎప్పుడు జరగలేదు. చాలా మనం ఫోక్ సాంగ్స్ చూస్తుంటాము. అండ్ ఇలాంటి స్టోరీని రాసుకొని అండ్ డైరెక్షన్ చేయడం కూడా చాలా అంటే గ్రేట్. అది అట్లాంటి డైరెక్టర్ గారు మన మధ్య లేకపోవడం కూడా చాలా విచారణకరం. అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరికీ సానుభూతి తెలియజేసుకుంటూ మన బ్రహ్మాండ మూవీ గురించి ముఖ్యంగా ఫస్ట్ మీరందరూ ట్రైలర్ చూడగానే మీకు ఏం నచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ ట్రైలర్ చూడగానే సౌండ్, మ్యూజిక్ అసలు అదిరిపోయింది. వరికుప్పల యాదగిరి సార్ ఉన్నాడు. యాదగిరి సార్ డప్పు కొడతారంటారు కదా, యాదగిరి డప్పు మన ఊరంతా మోపుతాని, అట్లా మన మ్యూజిక్ అయితే ఫస్ట్ అదిరిపోయింది. చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ అండ్ మన డిఓపి కార్తిక్ గారు ప్రతి ఫ్రేమ్ని చాలా చక్కగా చూపించారండి. టెక్నికల్గా ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా నటీనటుల విషయానికి వస్తే ఆమని గారు అండ్ చాలా పెద్ద పెద్ద మహా నటీనటులు అందరూ ఉన్నారు ఈ సినిమాలో. హీరో హీరోయిన్ మాత్రమే కొత్త వాళ్ళు, మిగతా వాళ్ళందరూ చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఉన్నారు. సో వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు పేరున చెప్పాలంటే టైం సరిపోదు. కొమరం ఆల్మోస్ట్ మీ అందరికీ చాలా అంటే చిరు లీక్స్ అంటారు కదా, అలా కొమరం లీక్స్ ఇచ్చేశాడు. నిజంగా చెప్తున్నా, కొమరము చాలా అద్భుతమైన పాత్ర. ఆయన చెప్పినట్టు జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, అలాంటి క్యారెక్టర్ చేశాడు. అండ్ ఇది ఒక డిఫరెంట్ అండి. అంటే మీరు బల్గం సినిమా చూసింటారు, బల్గం జోనర్ వేరు. అలా అన్ని అంటే అందరు కోరుకుంటారు కదా డిఫరెంట్ ఉండాలని. అండ్ ఈ సినిమా ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు అండ్ నాట్ ఓన్లీ తెలంగాణని, అంటే ఇది తెలంగాణ పల్లెలలో జరిగేటువంటి ఈ ఒగ్గు కళాకారుల నేపథ్యంలో తీసింది. కానీ మన తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చాలి అంటే అలాంటి అద్భుతమైన దేవుడిది లైన్ తీసుకొని మనందరికీ అందించబోతున్నారు డైరెక్టర్ గారు. అండ్ ఇంకా మా ప్రొడ్యూసర్ గారి విషయానికి వస్తే, సార్ని ఎప్పుడు చూసినా చిరునవ్వుతూ ఉంటారు. రజనీకాంత్ ఉంటాడు కదా, ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు కదా, అలా ఎప్పుడు స్మైల్ ఇస్తుంటాడు. అసలు ఎక్కడ ఏ లోటు చేయలేదు, చాలా అద్భుతంగా చూసుకున్నాడు. అందుకే ఇక్కడ వరకు వచ్చింది. ఇందాక కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులలో కొందరు అన్నారు, అరే మామ మేము అక్కడ ఎంజీబీఎస్లో దిగేసి వస్తున్నాము అండ్ అక్కడ నుంచి వస్తుంటే ఇక్కడ చూసిన బ్రహ్మాండ పోస్టర్లు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయిరా అని. అది చాలు సార్, సూపర్ సార్ నిజంగా. అంటే ఒక చిన్న సినిమాకి నేను ఎన్నో సినిమాలు చేశాను, పుష్ప అట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశాను, చిన్న సినిమాలు చేశాను. కానీ చిన్న సినిమాలలో ఈ రేంజ్కి తీసుకొచ్చి ఈ విధంగా మనకు ప్రెజెంటేషన్ చేయాలంటే మామూలు విషయం కాదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇంకా క్యారెక్టర్ విషయాలకు వస్తే, హీరో గారు బన్నీ రాజు గారు ఫస్ట్ టైం అంటే హీరోగా చేయడం జరిగింది. అంతకుముందు చాలా పెద్ద పెద్ద సినిమాలలో చిన్న క్యారెక్టర్లు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి నటీనటులు కూడా చాలామంది చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు. అండ్ ఈయన ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే మీరు కూడా రేపో మాపో హీరో కూడా కావచ్చు. సో ఆయన హీరోగా అయ్యాడు, మీరు చూశారు ట్రైలర్లో, చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. అండ్ హీరోయిన్ కనైక గారు చాలా మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది, మీరు చూశారు కదా. అంటే సినిమాలో నవరసాలు అంటారు కదా, నవరసాలు అయితే అన్నీ ఉన్నాయి. పాటలు కూడా చూశారు కదా, ఏమైందే పిల్ల ఏమైంది అని. సో ఇలా అన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది. మీరు థియేటర్కే ఎందుకు రావాలని నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు చూసినటువంటి సౌండ్, విజువల్స్ ఇవి మీకు థియేటర్ ఫెస్ట్ కనిపిస్తుంది అనమాట. సో అందరు దయచేసి థియేటర్కి వచ్చి థియేటర్లో సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి కిషోర్ దాస్ గారు, అలాగే ఆనంద్ భారతి అన్న అండ్ రామకృష్ణ గౌడ్ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. సార్ మా వెనుకుండి ముందుకు నడిపించారు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, పెద్దలకు చిన్నలకు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. మా ప్రొడ్యూసర్ గారికి అండ్ హీరో గారికి, అలాగే మా డైరెక్టర్ ఫ్యామిలీకి కూడా మరొకసారి సానుభూతి తెలియజేసుకుంటున్నాను. స్పెషల్గా యాంకర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వరకుప్పల యాదగిరి గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్